ఎంత పొంగి పోయనేమో నీ అడుగు తాకిన నేల, ఎంత భాగ్యం పొందనేమో నిన్ను మోసిన చూడ సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. ఏ సింగాల జూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ఏ ఇట్టక్కడ వెత్తి నువ్వు అట్ట కదిలెల్లుతుంటే తోవంతా మురిసిపోయేనే. హోయ్ ఆకాశ వీధి నుంచి రావే గంగమ్మ తల్లి, నేలంత పసిడి రంగు పందిరేయగా. చూడ సకాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ఏలి ఏలియో తీగ పువ్వమ్మ నువ్వు, ఈ అడవికే అమ్మైనావు. మా మోముల్లో చిరునవ్వు చూసి పొంగిపోతావు నువ్వు, ఎంత గొప్ప మనసు నీదే. గారడిసేశాడు వాడు, నీ తావునే మార్చాడు చూడు. మా గంగమ్మ మంగమ్మ కథలో రాబోయే చిత్రాలు చూడ, రెండు కళ్ళు సాలవేమో. ఆసాలు తీరు చెబుతోందే నీలోని దాన గుణమే. నిన్ను చూసి జన్మ మురిసిందే, నువ్వు నా నోముల వరమని. సక్కాని తల్లి ఆడపిల్లవే, బాల అమ్మోరిలాగా ఎంత ముద్దుగున్నవే. సింగాల దూలు వంచు సిట్టి తల్లివే, మా గూడాన్ని కాపుగాసే సందమామవే. ప్రపంచంలో ఏ ఆడది మీ అమ్మ అనుమానాన్ని అంగీకరించదు. ఆమెకు నేను నచ్చ చెప్తాను. అంత ధైర్యమే మీకుంటే ఇలా పిరికి వాళ్ళ దొంగచాటుగా వచ్చి కన్న కూతురు మీద ప్రేమ చూపించాల్సిన కర్మ పట్టేది కాదు. నిజమే, నేను పిరికివాణ్ణి, అసమర్థునే. అలా ఎందుకు అయ్యానో తెలుసా? ప్రేమించటం తెలుసు కనుక. ప్రేమించిన వాళ్ళని బాధ పెట్టడం తెలీదు కనుక. కాదు అంటే అమ్మ ఫీల్ అవుతుంది, అవును అంటే భార్య ఫీల్ అవుతుంది. ఇలా తల్లికి పెళ్ళానికి మధ్య నలిగిపోయేవాణ్ణి పిరికివాడని అంటారు. పర్వాలేదు, ఎప్పటికైనా మా అమ్మను ఒప్పించి మంగ నా బిడ్డ అనిపిస్తాను. ఆ రోజునే ఇప్పుడు పిరికివాడు అన్న నీ నోటితోనే నా భర్త ధైర్యవంతుడు అనిపిస్తాను. ఆల్ ది బెస్ట్. అప్పటికి అది మిమ్మల్ని తండ్రి అనుకుంటే మీ ప్రయత్నానికి అర్థం ఉంటుంది. వీడా నా తండ్రి అనుకుంటే వ్యర్థమవుతుంది. లేదు, ఎవరు అవునన్నా కాదన్నా మంగ నా బిడ్డ, నా రక్తం. ఇదే మాట రేపు ఇదే చోట ఆ దేవుడి సాక్షిగా మీ అమ్మ ముందు నిలబడి చెప్పగలరా? ఆవిడ నోటితో చెప్పించగలరా? చెప్పించలేరు. ఎందుకంటే మీకు మా కన్నా మీ అమ్మే ఎక్కువ. మా ఏడుపు కన్నా ఆవిడ సంతోషమే మీకెక్కువ. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆవిడ అనుమానానికి అర్థం ఉందా? ప్రపంచంలో పిల్లలందరూ అచ్చుగుద్దినట్టు అమ్మా నాన్న పోలికలతోనే పుడతారా? ఏ తెల్లటి వాళ్ళకి నల్లని పిల్లలు, నల్లటి వాళ్ళకి తెల్లని పిల్లలు ఎవరికి పుట్టనే లేదా? అంతదాకా ఎందుకు? మీవి మీ అమ్మగారి పోలికలేనా? మీలో ఒక్క పోలికైనా ఆవిడ ఉన్నాయా? రాజేశ్వరి, ఇలా కలిశారనుకోగానే అలా గొడవలు మొదలయ్యాయి. కర్మ కర్మ.
మాట అనే ముందు ఆలోచించు, లేదంటే నేను చేసే అవమానానికి ఆలోచించలేక పిచ్చెక్కుతుంది. ఏ మీ బిడ్డను అనేసరికి కోపం రోషం పొడుచుకొచ్చాయా? మీ తల్లి పోలికలు ఉన్నాయా అన్నందుకే అంత కోపం వస్తే ఇది అసలు నీ బిడ్డే కాదు అంటే నాకెంత కోపం రావాలి? ఏ మీరేనా తల్లి, నేను కాదా? నీది మాత్రమే వ్యక్తిత్వమా, నాది కాదా? ఏయ్, మీకు మాత్రమే ఫీలింగ్స్ ఉంటాయా, మాకుండవా? అమ్మమ్మమ్మమ్మ, అమ్మమ్మ, గుళ్ళో గొడవలేంటమ్మా? మీరెళ్ళి పడుకోండి, రేపు ఉదయం మాట్లాడుకుందాం. పడుకోండమ్మా. ఆ విషయం ఆవిడికి చెప్పు. వదిన గారు, మీరు కాస్త మూసుకుని పడుకుంటే, అదే అదే కళ్ళు 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 మూసుకుని పడుకుంటే. రారా. దేవుడా, కలిశారనుకున్న వాళ్ళని మళ్ళీ విడగొట్టావా? కర్మ కర్మ. ఉఫ్ఫో. భూషణం భూషణం కాదు, భూషణం. సర్లే, బలి విడగొట్టాను కదా. నీ పొంద రా చెప్తాను. రా. అమ్మా, అమ్మోరు తల్లికి ప్రసాదం పెట్టొస్తానమ్మా అని వచ్చినావు. నీ అమ్మోరు తల్లి మీ అయ్యేనా? మా అయ్యకి గుడ్డుకారంతో అన్నం పెట్టిందమ్మా ఆ దయ్యము. నువ్వుండగా కారం ఎట్ట తిన్నిస్తావు? నీ అయ్యకి తృప్తిగా తినిపించుకున్నావా? తినిపించినానమ్మా. అయినా నాతో చెప్పుంటే నేను కూడా వచ్చేదాన్ని కదా. చెప్తే నువ్వు వద్దంటావని చెప్పలేదమ్మా. గంగా, బైరమ్మ కంట పడితే పానాలు తీర్తదని వద్దంటాను, కానీ మీ అయ్యని కలవద్దంటానా తల్లి? ఇంకెప్పుడు నాకు చెప్పకుండా రా, మాకు అర్థమైనదా? నీ పెనిమిటి కారం అన్నం పరమాన్నంలాగా తిన్నాను అన్నప్పుడే నాకు అనుమానం వచ్చినది. మీ తల్లి కూతుళ్ళు ఏదో నాటకం ఆడారని. అయినా మేము నాటకం ఆడమేంది? నాటకాలు ఆడేది, జీవితాలు బుగ్గి పలిసేసేది నువ్వు. అందుకే నీ కంటి ముందు ఎవరు సంతోషంగా ఉన్నా కంట నిప్పులు పోసుకునేదే నువ్వు. అయ్యారే పులిరాజు, చూసినావా దొంగలు దొరికినా కూడా ఎట్ట దబాయిస్తాండారో? చూసినా బైరమ్మ, అర్ధరాత్రి ఎలా మన ఇంటికి ఎందుకు వచ్చినారో అడుగు. ఇన్నారుగా, నోట్లో నాలుక లేని నా మొగుడు కూడా గూట్లో బెల్లం ముక్క తిన్నంత తీయగా ప్రశ్నలేస్తాండాడు. దానికి సమాధానం చెప్పండి. ఈ ఆలప్పుడు నా ఇంటి ముందుకి ఎందుకొచ్చినారు? ఎందుకంటే అది. అయ్యారే, మాట తడబడుతుందంటే తప్పుడు ఆలోచనతో వచ్చినారని అర్థమైనా. సాంబా, ఈ తల్లి కూతుళ్ళు తిక్క పనేదో చేసినారు. దాని లెక్క తేలే వరకు కొరడాతో తొక్కొల్సేరా. బైరమ్మా, నువ్విన్నది నిజమే. నీ పెళ్ళాం కూతురు ఎందుకొచ్చినారో చెప్పే వరకు సావగొట్టు. నా చేతులతో కొట్టే కంటే నిజం చెప్పి నేనే తన్నులు తింటాం మేలు. బైరమ్మ, వాళ్ళు ఎందుకు వచ్చినారో నాకు తెలుసు. అయ్యారే, నిజం నీ కాడ దాచినావా? చెప్పు. అది అది అమ్మా, నిజం చెప్తే అందరిని కొడతాది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలా? అమ్మోరు తల్లి, ఈ కన్నం నుంచి నువ్వే గట్టెక్కించాలి తల్లి, గట్టెక్కించాలి. నసుగుతావేంద్రా, చెప్పు. అది
మా గంగ సిరిగిన నోటు ఉందేమోనని చూసేద్దామని వచ్చినానమ్మా. ఏంది సిరిగిన నోటా? అవునమ్మా, నిన్న మా అమ్మ నీకు పైసలు ఇచ్చినది కదా, అందులో ఒక నోటు సినుగుందేమోనని నా అనుమానం. ఉంటే దాని బదులు ఇంకో నోటు ఇచ్చిపోదామని వచ్చినాను. సింగే ఎల్లి డబ్బులు తీసుకురావే. ఏ నోటు సిరిగి లేదే. లేదా? అయితే మంచిదే కదా, పోదాం పదమ్మా. ఆగు. ఇంకోసారి ఇట్ట నోటు సిరిగినాది శాట ఇరిగినాదని వచ్చినారో తిరిగెల్లరు. పొడే. నువ్వేం చూస్తావు? లోపలికెళ్ళు. పుల్రాజు, బైరమ్మా, వీళ్ళని ఒక్కంట కనిపెట్టు. నాకు వదిలే బైరమ్మా, నేను చూసుకుంటాను. ఏంటి? మన అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు కలిసినట్టే కలిసి విడిపోయారు. లేదంటే ఇద్దరు ఒకటైపోయిండేవాళ్ళు, మన నోట్లు మట్టి కొట్టుండేవాళ్ళు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మనం మట్టి తినడం ప్రాక్టీస్ చేస్తే బెటరు అని. ఛీ! వాళ్ళిద్దరూ కలిసేలోపు ఆస్తి లాగేయాలి, లేదా జమీందారు వంశానికి వారసురాలైన ఆ మంగని లేపేయాలి. మంగని చంపేయాలా? అంతకు మించి దారి కనపడటం లేదు. 6 ఏళ్లు నిండగానే ఆస్తి దానికి వెళ్తుంది. అదేలాగూ మనకాస్తి ఇవ్వదు. అదే దాన్ని లేపేస్తే ముసలుడు రాసిన వీలునామా ప్రకారం ఆస్తి ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. అంటే మనకన్నమాట. ఎస్ ఎస్ ఎస్. మరైతే ఎప్పుడు లేపేద్దాం? ఇప్పుడే. ఎలా? తీసుకెళ్లి అడవిలో వదిలేద్దాం. ఏ పూలో ఎలుగుబంటో తినేస్తుంది. మన చేతికి మట్టి అంటకుండా పని పూర్తయిపోతుంది. సూపర్ ఐడియా. కాకపోతే పులి రాకపోతే? అయ్యో, ఈ అడవి నిండా పులులేనంట. దాని చెమట వాసనకి 1 కాదు 10 పులులొస్తాయి. అలాగా? మన చెమట వాసనకి 100 వస్తాయి అన్నమాట. చాలే, వెళ్ళి పని చూద్దాం పదా. పద. స్వామి, ఎట్టానైనా సరే కొండగట్టు కొండకు పోవాలా, దర్భగడ్డి కొయ్యాలా, అది అమ్మి మా అయ్యని ఇడిపించుకోవాలా. చూడలేదనుకున్నావా? చూసా, ఇలా రా. అక్కడ కళ్ళ ముందు ఉంటది, ఇక్కడికి తీసుకురారా, తీసుకురారా. ఓ, కళ్ళు అయిపోయిందా? సర్లే, నేను నిద్రపోతా.
అంటే మామ పిలిచింది నన్ను కాదా? గంగా, ఏడికెళ్తున్నావు? అది అది మళ్ళీ మీ అయ్య కాడికి వెళ్తున్నావా? కాదమ్మా. చూడు, ఆ బైరమ్మ చూసిందంటే సంపెత్తదే. పద, వచ్చి పడుకో. అది కాదమ్మా. నువ్వు కలిసిన ప్రతిసారి మా అన్నకి ఆ బైరం నరకం చూపిస్తున్నది. మళ్ళీ ఎలా చూసేవరకో కాళ్ళు ఎరగొడతాను. వెళ్ళి పడక. అది వెళ్ళాలనుకునేది వాళ్ళ అయ్య దగ్గరికి, నీ అయ్య దగ్గరికి కాదు. అయినా అది కాకపోతే ఇంకెవరు వెళ్తారు? అమ్మ మంగా, 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 అమ్మ మంగా, 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 రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, రాజేశ్వరి, ఏంటమ్మా? మంగ కనబట్టలేదమ్మా. మంగా, అవునా? మంగా, మంగా, అమ్మ మంగా, 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 అయ్యో మంగా. బహుశా ఆడుకోవడానికి వెళ్ళిందేమో. సచ్చినుడా, ఈ టైంలో ఆడుకోవడానికి వెళుతుందా? వెళ్ళి వెతుకు. మంగా, వెతుకువే. మంగా, 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 అమ్మ మంగా, మంగా. మంగా. అమ్మయ్యా దేవుడా, దాన్ని దొరకకుండా చేయి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. మంగా, 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 అమ్మ మంగా, 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 అమ్మా మంగా, అమ్మంగా, 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 మంగా, మా అమ్మ మంగా, 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 అమ్మా మంగా. మంగా ఎక్కడున్నావమ్మా? మంగా, మంగా, అమ్మా మంగా. మంగా, అయ్యో దేవుడా, మంగా. నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకుండా ఉండు. మంగా, అయ్యో, మంగా. దొరికిందా? లేదు. నా మంగేదమ్మా, ఏమైపోయిందమ్మా? కర్రది అని చాముండేశ్వరి గారు ఎగతాళి చేసేసరికి ఆ బాధలు ఆపోయ్. ఇంత రాత్రి తను ఒంటరిగా వెళ్ళలేదు, వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా అమ్మ మాటలు పట్టించుకొని ఫీల్ అయ్యేంత వయస్సు కానీ అర్థం చేసుకునేంత మనసు కానీ తనకు లేవు కాబట్టి. అయ్యో, వాదనల తర్వాత వెళ్ళి వెతుకుదాం పదండి. ఈ అడవిలో మనం వెతకలేమమ్మా. ఫారెస్ట్ ఆఫీసర్ కి ఫోన్ చేసి వాళ్ళ హెల్ప్ తో వెతుకుదాం. హలో, ఓకే, ఫారెస్ట్ లో ఉన్నాం. హలో మేడం. హలో డిఎఫ్ఓ గారు. ఫారెస్ట్ మొత్తం జల్లెడ పట్టైనా సరే మీ పాపను తీసుకొస్తాం. మీతో పాటు మేము వస్తాం, ప్లీజ్. ఓకే, వెళ్దాం రండి. కానిస్టేబుల్స్ సార్, పదండి.
dum da dum dum dum.